హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చేపల వేపుడిని ఎప్పుడు చేసుకున్నా చక్కగా మంచి కలరు అలాగే టేస్ట్ రావాలన్నా, అడుగు మాడిపోకుండా ఉండాలన్నా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. లేట్ చేయకుండా చూసేయండి. చేపల ఫ్రై మంచి టేస్ట్గా కలర్ఫుల్గా రావాలంటే ఫస్ట్ చేపలని ఇలాగా 4 చేప ముక్కలు తీసుకున్నాను నేను. వీటిని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని 1 స్పూన్ సాల్టు, అలాగే 1/2 స్పూను పసుపు, ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. అలాగే 1 స్పూను కారం కూడా వేసుకొని ఇలా చేప ముక్కలు మొత్తం పట్టేలాగా బాగా కలుపుకొని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది. అరగంట తర్వాత ఈ చేప ముక్కల్ని ఈ ఆయిల్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకొని మిగిలిన ముక్కల్ని కూడా ఇందులోనే ఫ్రై చేసుకోవాలి. ఇలాగే ఇప్పుడు ఈ 2 చేప ముక్కల్ని కూడా అలాగే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూను గరం మసాలా పొడి, 1 స్పూను కారము, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు 2 సైడ్లు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా చేపల ఫ్రై అనేది ఎంత చక్కగా కలర్ఫుల్గా టేస్ట్గా వచ్చేసిందో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.